పేరు పొందినటువంటి కుర్తాళం సిద్ధేశ్వరి పీఠ పరిపాలిక శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర సన్నిధిలో మనమందరం కూడా ఆశీనులై ఉన్నాం. శ్రీగిరి ధర్మకర్తల మాతృమూర్తి గారు ఆలూరు సీతారామమ్మ గారి సంస్మరణార్థం బహుళా రాధాన పేరిట ప్రతి సంవత్సరం కూడా ప్రముఖ భక్తులను ఆహ్వానించి వారి ద్వారా ఉపన్యాస కార్యక్రమాల అవగాహనలు ఇవన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ సంవత్సరం ఇక్కడ మనందరికీ తమ ప్రవచన అమృతాన్ని పంచిపెట్టడం కోసం డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారు మన ఆహ్వానాన్ని మన్నించి చేసి ఉన్నారు. అందుకు వారికి కృతజ్ఞతాపూర్వక నమస్సులు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో దేవస్థానంలో క్రమం తప్పకుండా అర్చనలు, హోమాలు, అలాగే ఉగాది, సంక్రాంతి ఇలాంటి పర్వదిన కార్యక్రమాలు, బ్రహ్మోత్సవాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతూ ఉన్నారు. స్వర్గీయ ఆలూరు వెంకట రమణారావు గారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రత్యక్ష ఆదేశానుసారం ఆలూరు వెంకట రమణారావు గారు ఈ కొండపై, ఈ గిరిపై శ్రీగిరిని స్థాపించదలిచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి శ్రీకారం చుట్టారు. 1971లో నిర్మాణ కార్యక్రమాలను మొదలుపెట్టి 1997లో స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. అప్పటి నుంచి కూడా ఈ ఒంగోలు కొండ శ్రీగిరిగా మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. స్వామివారిని దర్శించినటువంటి వారికే పుణ్యం. భక్తులందరూ కూడా శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపానుగ్రహాలకు పాత్రలు కావాలి అని చెప్పినట్టు కోరుతూ ఉన్నాము. బహుళ రాధన మనం తిరుమల చరిత్రను కనుక తీసుకున్నట్లయితే బహుళ మాత శ్రీనివాసుడిని అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తన కుమారుడిగా ఆదరించి ఆయన అభ్యుదయానికి కారణభూతురాలైంది. మాతృ ప్రేమ అంటే ఎలా ఉంటుందో బహుళ మాత చవి చూపించింది. అలాగే శ్రీమతి ఆలూరు సీతారామమ్మ గారు కూడా తన బిడ్డల భాగ్యం జరిపి వారిలో ఉత్తమ సంస్కార గుణాలు అలవడేలా చేయడానికి అహర్హాలు కూడా కృషి చేశారు. ఆ బిడ్డలను సమాజానికి, ప్రపంచానికి ఉపయుక్తమయ్యే విధంగా ఆదర్శ గుణాలతో వెలిసిల్లేలాగా తీర్చిదిద్దారు. అలాంటి మహా ఇల్లాలని బహుళ మాతకు ప్రతిరూపంగా చెప్పగలిగినటువంటి ఆలూరు సీతారామమ్మ గారిని ఈరోజు మనం ఇక్కడ స్మరించుకుంటూ ఉన్నాము. తల్లి తండ్రి లేనిదే మనం లేము. తండ్రి కంటే కూడా తల్లి అధికురాలు అని చెప్పినది మహాపర్వం వంటి గ్రంథాలు చాటుతూ ఉన్నాయి. తల్లిదండ్రుల పాద సేవ ఎంత విశిష్టమైనటువంటిదో మన అద్దంకి శ్రీనివాస్ గారి ప్రవచనం ద్వారా తెలుసుకోబోతూ ఉన్నాము. అలాగే తల్లి పాదాల వద్దనే